47 మిలియన్స్ ఇయర్స్ ఎగో వరల్డ్ లోకి స్టెప్ అయినట్టు ఇమాజిన్ చేసుకోండి. హ్యూమన్స్ ఎగ్జిస్ట్ అవని టైం అది. ఎర్త్ చాలా డిఫరెంట్ ప్లేస్ గా ఉంది. జైంట్ క్రీచర్స్ ల్యాండ్ ని రూల్ చేశాయి. మ్యాసివ్, అన్టచబుల్ అండ్ పవర్ఫుల్. ఈ జైంట్స్ లో ఒకటి హ్యూమన్ ని మొత్తంగా లేదా ఒక డైనోసార్ ని సైతం కూడా మింగేయగలిగే కొలోసల్ స్నేక్. ఇది వాసుకి ఇండికస్. ప్లానెట్ పై రోమ్ చేసిన లార్జెస్ట్ స్నేక్ అండ్ అది ఇప్పుడు ఇండియాగా ఉన్న ప్లేస్ హార్ట్ లో లివ్ చేసింది. రీసెంట్ గా డిస్కవర్ అయిన ఈ ప్రీ హిస్టారిక్ సర్పెంట్ హిస్టరీని రీరైట్ చేస్తుంది. ఈ రోజు మనం ఈ కొలోసల్ ప్రెడిటర్ స్టోరీలోకి డీడైవ్ చేస్తున్నాం. దాని డిస్కవరీ, దాని సైజ్ అండ్ దాని రీన్. ఎందుకంటే మీరు వినబోయేది ఏన్షియంట్ క్రీచర్ గురించి. మీకు తెలిసిన ప్రతి దాన్ని చేంజ్ చేస్తుంది. 2005 లో గుజరాత్ లోని లిగ్నైట్ మైన్ లో వర్కర్స్ ఫాసిలైజ్డ్ క్రోకోడైల్ బోన్స్ అనుకున్న వాటిని స్టంబుల్ అయ్యారు. కానీ పీసెస్ అన్కవర్ అయ్యే కొద్దీ డిస్కవరీ యొక్క ట్రూ నేచర్ రివ్యూల్ అవడం స్టార్ట్ అయింది. బోన్స్ మ్యాసివ్ అండ్ ఇంతకు ముందెప్పుడు దొరకనంత డిఫరెంట్ గా దశాబ్దాల మిత్తులో మాత్రమే ఎగ్జిస్ట్ అయిన ఒక క్రియేచర్ కు చెందినవి. పేలియాంటోలజిస్టులు ఇవి జైంట్ స్నేక్ యొక్క రిమైన్స్ అని కన్ఫర్మ్ చేశారు. వాసుకి ఇండికస్ అని నేమ్ చేసిన ఈ క్రియేచర్ ఏన్షియంట్ వైల్డ్ లైఫ్ గురించి అండ్ మన అండర్స్టాండింగ్ ని ఛాలెంజ్ చేస్తుంది. టీరెక్స్ ని కూడా డౌన్ చేయగల స్నేక్. టైటానోబోవా చాలా ఇయర్స్ నుండి లార్జెస్ట్ స్నేక్ అని టైటిల్ ని హోల్డ్ చేసింది. కానీ వాసుకి ఇండికస్ అది ఇంకా బిగ్గర్. 50 ఫీట్స్ వరకు లెంత్ ని రీచ్ అయింది. లండన్ డబుల్ డెక్కర్ బస్ లేదా హెడ్ టు టైల్ స్టాక్ చేసిన 2 జిరాఫీస్ కి దాదాపు ఈక్వల్. ఫస్ట్ లో సైంటిస్టులు నమ్మలేకపోయారు అంత సైజు స్నేక్ అని. ఇంపాసిబుల్ అనిపించింది. కానీ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్, పీ రెప్యూట్ స్టడీస్ తర్వాత ఎక్స్పర్ట్స్ వాసుకి ఇండికస్ ని ఎర్త్ పైన ఎగ్జిస్ట్ అయిన లార్జెస్ట్ స్నేక్ అని కన్ఫర్మ్ చేశారు. అండ్ అది ఇక్కడ ఇండియాలో దొరికింది. దీని పర్స్పెక్టివ్ లోకి తెచ్చుకుందాం. సౌత్ అమెరికాలో డిస్కవర్ అయిన టైటానోబోవా దాదాపు 42 ఫీట్స్ లెంత్ ని రీచ్ అయింది. టుడే స్టాండర్డ్స్ లో కూడా మ్యాసివ్. కానీ వాసుకి ఇండికస్ దాన్ని క్రాస్ చేసింది. సైంటిస్టులు ఇది 50 ఫీట్స్ వరకు గ్రో అవ్వగలదని ఎస్టిమేట్ చేస్తున్నారు. ఇది మోడర్న్ డే అనకొండా కంటే లాంగర్. అవి 30 ఫీట్స్ దగ్గర టాప్ అవుట్ అవుతాయి. ఒక స్కూల్ బస్ లెంత్ అంత స్ట్రెచ్ అవ్వగల లేదా ఒక లార్జ్ ట్రీ చుట్టూ కాయిల్ అవ్వగల స్నేక్ స్కేల్స్ ని ఇమాజిన్ చేసుకోండి. కానీ వాసుకి ఇంకా టెరిఫైయింగ్ చేసింది. కేవలం దాని లెంగ్త్ మాత్రమే కాదు, దాని షీర్ సైజ్ అండ్ మస్కులర్ బిల్ట్. ఎలాంగేటెడ్ థిన్ ఓర్ ఫిష్ లా కాకుండా ఈ స్నేక్ థిక్ గా పవర్ఫుల్ గా కన్స్ట్రక్ట్ చేయడానికి బిల్డ్ అయ్యింది. వాసుకి ఇండికస్ జస్ట్ మ్యాసివ్ గా కనిపించడమే కాదు, ఇది ఇన్క్రెడిబుల్లీ స్ట్రాంగ్. బోన్స్ ని ఇన్స్టెంట్ గా బ్రేక్ చేసే ఫోర్స్ తో దాని ప్రేని క్రష్ చేయగలదు. ఒక ట్రూ ఎపెక్స్ ప్రెడిటర్. సైంటిస్టులు దీని పవర్ టుడే అనకొండాస్ కంటే రఫ్లీ 3 టైమ్స్ ఎక్కువ అని బిలీవ్ చేస్తున్నారు. ఇది దాని టైంలో మోస్ట్ ఫియరస్ క్రియేచర్స్ లో ఒకటిగా మారింది. ఇప్పుడు వాసుకి అనే నేమ్ జస్ట్ దాని డిస్కవరీ కంటే సిగ్నిఫికెంట్. ఇది మచ్ డిఫరెంట్. హిందూ మైథాలజీకి కనెక్ట్ అయి ఉంటుంది. ఏన్షియంట్ టెక్స్ట్ లో వాసుకి డిస్ట్రక్షన్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ గాడ్. లార్డ్ శివ మెడ చుట్టూ కాయిల్ అయిన సేక్రెడ్ సర్పెంట్. వాసుకి జస్ట్ ఏ స్నేక్ కాదు, అతను ఆల్ సర్పెంట్స్ కి కింగ్. గాడ్స్ అండ్ డెమన్స్ ఇద్దరు రివర్ అండ్ ఫియర్ చేసేవాళ్ళు. సముద్ర మందన్ టైంలో నెక్టార్ కోసం ఓషన్ చర్నింగ్ చేసేటప్పుడు వాసుకిని గాడ్స్ సీ చర్న్ చేయడానికి యూజ్ చేసేవారు. ఇమ్మోర్టాలిటీ తీసుకురావడానికి తన లైఫ్ ని రిస్క్ చేశారు. కానీ ఈ డిస్కవరీలో మనం జస్ట్ మిథికల్ సర్పెంట్ లైఫ్ లోకి రావడం లేదు. ఈ స్నేక్ ఒక లివింగ్, బ్రీతింగ్ టైటాన్. ఒకప్పుడు ప్రీ హిస్టారిక్ ఇండియా వాటర్స్ ని రూల్ చేసింది. మైథలాజికల్ వాసుకి విషపూరితంగా అండ్ డెడ్లీగా ఉండగా రియల్ లైఫ్ వాసుకి ఇండికస్ అలా కాదు. బదులుగా ఇది దాని మ్యాసివ్ బాడీ దాని ప్రే చుట్టూ ర్యాప్ చేసి మోడర్న్ డే అనకొండా లాగా దాన్ని స్క్వీజ్ చేసి చంపేసేది. డెడ్లీ అవడానికి దీనికి వెనం అవసరం లేదు. దీని స్ట్రెంగ్త్ అండ్ సైజ్ దీన్ని దాని డొమైన్ యొక్క అన్డిస్ప్యూటెడ్ రూలర్ గా చేశాయి. మరి వాసుకి ఇండికస్ అంత ఎక్స్ట్రార్డినరీ సైజ్ రీచ్ అవడానికి ఏది ఎలో చేసింది? ఆన్సర్ క్లైమేట్ లో ఉంది. మిడిల్ ఏషియన్ టైంలో ఎర్త్ ఇప్పుడున్న దానికంటే చాలా వామ్ గా ఉంది. జైంట్ రెప్టైల్స్ ఫ్లోరిష్ అవ్వగల ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసింది. స్నేక్స్ కోల్డ్ బ్లడెడ్ క్రియేచర్స్ కాబట్టి లార్జ్ గా గ్రో అవడానికి వాటికి వార్మ్ టెంపరేచర్స్ అవసరం. అండ్ ఆ టైంలోని హై టెంపరేచర్స్ వాసుకి థ్రైవ్ అవడానికి అలౌ చేశాయి. ఆల్రెడీ ఎక్స్టింక్ట్ అయిన డైనోసార్స్ నుండి కాంపిటీషన్స్ లేకపోవడం అండ్ ఎంబెడెన్స్ ఆఫ్ ప్రే వలన వాసుకి ఇండికస్ అంత ఎనార్మస్ ప్రపోర్షన్స్ కి గ్రో అవడానికి పర్ఫెక్ట్ కండిషన్స్ ఉన్నాయి. కానీ అన్ని క్రియేచర్స్ లాగే వాసుకి ఇండికస్ రిన్ ఎప్పటికీ లాస్ట్ అవ్వలేదు. దాదాపు 48 మిలియన్స్ ఇయర్స్ ఎగో ఇండియన్ సబ్ కాంటినెంట్ యురేషియాతో కొలైడ్ అయింది. మ్యాసివ్ జియోలాజికల్ అండ్ క్లైమాటిక్ షిఫ్ట్స్ క్రియేట్ చేసింది. ఎన్విరాన్మెంట్ చేంజ్ అయ్యే కొద్దీ ఏన్షియంట్ ఇండియాలో
లోని లష్ ట్రాఫికల్ ఫారెస్ట్ ప్రింక్ అవడం స్టార్ట్ అయ్యింది. వాసుకి రిలై అయిన ఫుడ్ సప్లై డివెండెడ్ అయింది. అండ్ టైం గడిచే కొద్దీ చేంజింగ్ కండిషన్స్ కి బెటర్ అడాప్ట్ అయిన స్మాలర్ ఫాస్టర్ అవెల్విన్ స్నేక్ చేత అవుట్ కాపీ చేయబడింది. ఎవెన్చువల్లీ వాసుకి ఇండికస్ ఎర్త్ నుంచి డిసపియర్ అయింది. కానీ దాని మ్యాసివ్ ఫామ్ అనేది హిస్టరీ పేజ్ లోకి ఫేడ్ అయింది. కానీ ఈ రోజు మనం వాసుకి ఇండికస్ గురించి ఎందుకు కేర్ చేయాలి? ఆన్సర్ ఈ డిస్కవరీని ప్రెజెంట్ చేసే ఆపర్చునిటీలో ఉంది. వరల్డ్ గ్లోబల్ యొక్క ఇతర పార్ట్స్ నుండి ప్రీ హిస్టారిక్ క్రియేచర్స్ డిస్కవరీస్ ని సెలబ్రేట్ చేస్తుండగా ఇండియా ఇప్పుడే దాని రీచ్ ఆర్కియాలజికల్ పొటెన్షియల్ ని ట్యాప్ చేయడం స్టార్ట్ చేసింది. వాసుకి ఇండికస్ డిస్కవరీ ఇండియాకి గేమ్ చేంజర్ కావచ్చు. దాన్ని పేలియాంటోలాజికల్ రీసెర్చ్ కోసం గ్లోబల్ హబ్ గా మార్చవచ్చు. గుజరాత్ లోని ఎక్స్కవేషన్ సైట్ ని ఓల్డ్ క్లాస్ మ్యూజియం అండ్ రీసెర్చ్ సెంటర్ గా ట్రాన్స్ఫార్మ్ చేయడం, ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు, టూరిస్టులు, పేలియాంటోలజిస్టులని అట్రాక్ట్ చేయడం ఇమాజిన్ చేసుకోండి. యునైటెడ్ స్టేట్స్ అండ్ చైనా లాంటి నేషన్స్ డైనోసార్ డిస్కవరీస్ ని డ్రైవింగ్ టూరిస్ట్ ఇండస్ట్రీగా మార్చగలిగితే ఇండియా వాసుకి ఇండికస్ తో అది ఎందుకు చేయలేదు? ఈ డిస్కవరీ ఇండియాలో టూరిజం అండ్ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ యొక్క న్యూ వేని అన్లాక్ చేయడానికి కీ కావచ్చు. వాసుకి ఇండికస్ గురించి రిఫ్లెక్ట్ చేసేటప్పుడు ఎర్త్ పై లైఫ్ యొక్క పాసిబిలిటీ గురించి మనం రిమైండ్ అవుతాం. ఒకప్పుడు దాని టైం యొక్క అన్డిస్ప్యూటెడ్ రూలర్ అయిన ఈ మ్యాసివ్ స్నేక్ ఇప్పుడు జస్ట్ ఒక ఫాజిల్ లాంగ్ గన్ వరల్డ్ యొక్క రిలీక్ గా మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. వాసుకి లాగానే మనం కూడా ఈ వరల్డ్ ద్వారా పాస్ అవుతున్నాం. ఎర్త్ యొక్క వాస్ట్ టైం లైన్ లో ఒక ఫ్లిట్టింగ్ మూమెంట్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వాసుకి గురించి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.